హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కడుపు కాలిన వారికే మెతుకు విలువ తెలుస్తుంది. కష్టాలు దాటి వచ్చిన వారికి బ్రతుకు విలువ తెలుస్తుంది. జీవితంలో ఇతరుల మాటలు విన్న తర్వాత మీతో మాట్లాడటం మానేసిన వారితో మీరు మాట్లాడటం మానుకోండి. నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని గుమ్మం దగ్గరే ఆగిపోకు. నిన్ను అనేవాళ్ళు నీ వెన్ను వెనకాలే ఉంటారు. జీవితంలో మీకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలరు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. ఈ 4 విషయాలకు సిగ్గుపడకండి. 1. పాత బట్టలు. 2. పేద స్నేహితులు. 3. ముసలి అమ్మానాన్న. 4. సాధారణ జీవితం. మీరు ఎవరినైనా మోసం చేయగలిగారు అంటే అవతలి వాళ్ళో చేతకాని వారిని కాదు, మీ స్థాయికి మించి మిమ్మల్ని నమ్మారని అర్థం. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని నడవడం నేర్చుకుంటే పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడడం అలవాటు చేసుకోవాలి. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలుంటాయి. ఒకటి మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించుకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువగా విలువివ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించుకు, శత్రువు అవుతావు. ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించుకు, జీవితం బావుంటుంది. గతం గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని తలిచి భయపడటంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. చెడు ఆలోచనలు ఎప్పుడూ చోటివ్వకండి. సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్లున్నా పడవ మునిగేది లోపలికి వచ్చే నీళ్ల వల్లే. మీ జీవితం కూడా అంతే. చుట్టూ ఎన్ని సమస్యలున్నా మీ మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లే జీవితం నాశనమవుతుంది. బలహీనులు, పిరికివాళ్ళు మాత్రమే కష్టాలు ఎదురైతే విధిని నిందిస్తారు. కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు వీధిని అదృష్టాన్ని ఎన్నడూ ఆశ్రయించరు. నీ గోల్ కోసం ఇప్పుడు పడే బాధ నువ్వు అనుకున్నది సాధించలేకపోయావనే వచ్చే బాధ కంటే ఎక్కువేమీ కాదు. డబ్బు ఖర్చయితే తిరిగి సంపాదించొచ్చు. కానీ సమయాన్ని తిరిగి సంపాదించలేవు. నువ్వు వృధా చేస్తే అది నీ జీవితాన్ని వృధా చేస్తుంది. నిజాయితీ లేని బంధాలు నీడలాంటివి. మీరు సంతోషమనే కాంతిలో ఉన్నప్పుడే మీ వెంట ఉంటాయి. కష్టాలనే చీకట్లో ఉన్నప్పుడే మాయమైపోతాయి. మీరు ఎంతసేపు కోపంగా ఉంటారో అంతసేపు సంతోషంగా ఉండే అదృష్టాన్ని కోల్పోయిన వాళ్ళవుతారు. భూమిపై మంచి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడనివి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి, లేకపోతే చెడ్డోడివి. కష్టమని తెలిసినా రాముడి వెంట నడిచింది సీత. యుద్ధమని తెలిసినా లంకకి బయలుదేరాడు రాముడు. మన అనుకుంటే తప్ప ఒక బంధం బలపడదు. స్వార్థాలు వెతుక్కుంటే అది అస్సలు నిలబడదు. తెల్లవారు లేచింది మొదలు బ్రతుకు కోసం పోరాటం. చీకటి పడగానే ఆలోచనలతో పోరాటం. ఇదే కదా మధ్యతరగతి జీవితం. రేపు బాగుంటుంది అనే ఆశ కొందరిలో, రేపైనా బాగుంటుందా అనే ఆందోళన ఇంకొందరిలో. ఇలా ఉంటాయి ఈ జీవితాలు. అప్పట్లో మనిషి వయస్సును చూసి మర్యాదిచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాదిస్తున్నారు. ధనమున్నవారే గుణవంతులు అవుతున్నారు. గుణమున్నవారు దరిద్రులవుతున్నారు. సహనంతో ఉన్న వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది. జీవితంలో ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాగేవారితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించే వారితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైన వారితో పోటీ పడకూడదు. తెగించిన వారితో తలపడకూడదు. గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపేవారు వృద్ధులవుతారు. రేపటి గురించి ప్రణాళికలు వేసుకుని వాటి అమలుకు కష్టపడేవారు నిత్యం యవ్వనంగా ఉంటారు.
బాధ్యత తెలియనప్పుడు రాత్రి అంటే నిద్రపోవడం అనుకునే వారికి బాధ్యత తెలిసి వచ్చాక అర్థమైంది. రాత్రి అంటే రేపటి కోసం ఆలోచించడం అని. జీవితం అనుకుంటే పోయేది కాదు. రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైనుంటాడు. నటించేవాళ్ళు మనతో ఉంటారు. టాలెంట్ ఉన్నవారు ఓడిపోవచ్చు. తెలివైన వారు ఓడిపోవచ్చు. కానీ గెలుపు కోసం రగిలిపోయే వారిని ఏదీ ఆపలేదు. నువ్వు ఓడిపోవటానికి ఇంత దూరం రాలేదు. నెగ్గడానికే వచ్చావు. కాబట్టి పట్టు వదలకు. అదృష్టమంటే ధనం, ఆస్తులను ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకునే స్నేహితులను కలిగి ఉండటమే అదృష్టం. ఎప్పుడూ మీరు ఒక స్పెషల్ అనుకుని జీవించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఈ భూమి మీదకి పనికి రాకుండా పంపలేదు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే, ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్ల చెరువవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నిజాయితీగా ఉండు. కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు. కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మీకోసం ఎప్పుడూ ఎవరూ రారు. మనిషికి జీవితాంతం తోడుండేవారెవరు? యక్షుడు ధర్మరాజుని అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్త అనో, పిల్లలు అనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు. అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని సమాధానం చెప్పాడు. బలమున్నవారే గొప్పవారైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవారే గొప్పవారనుకుంటే రావణుడిని మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణెం ధ్వని చేసినంతగా నోట్లు ధ్వని చేయవు కదా. విలువ కలిగినవి ఎప్పుడూ అలానే ఉంటాయి. నుదిటి రాతలు గీతలంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే. ఆస్తైనా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. సమస్య లేని ఉద్యోగం లేదు. సమస్య లేని వ్యాపారం లేదు. సమస్య లేని వ్యవసాయం లేదు. సమస్య లేని మనిషే లేడు. సమస్య అన్నది సహజం. దాన్ని జయించిన వారే ధీరుడు. పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారుతూ అది కలిగించే గాయం దెబ్బ కంటే ఎక్కువ బాధిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాలి అన్నా, విమర్శించాలి అన్నా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాని సగం సగం తెలిసి తెలియక మాట్లాడే మాటలు అంతులేని బాధనిస్తాయి. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికొస్తుంది. మనిషి యొక్క గొప్పతనం ఆరడుగులు ఆలోచించే మాట్లాడే మంచి మనసులో విత్తనం మంచిదైతే ఎటువంటి నేలలో వేసినా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. తప్పు చేయని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునేవారు అహంకారులు. అలాంటి వారు ఎప్పటికీ గెలుపు సాధించలేరు. మనిషి ఎంత ధనవంతుడైనా బాధని అమ్ముకోలేడు. మనశ్శాంతిని కొనలేడు. మంచి జీవితానికి 5 సూత్రాలు. నిన్ను నువ్వు ప్రేమించుకో. మంచి మాత్రమే చెయ్యి. క్షమాగుణం కలిగిండు. ఎవరికి హాని చేయకు. ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండు.